Hey guys, welcome back to your YouTube channel. Good morning all of you. So today ఏంటి పొద్దున్నే ఎక్కువలు వస్తున్నాయి. ఎవరు తిట్టుకుంటున్నారు. స్టార్ట్ చేద్దాం అనేటప్పటికి ఎక్కువలు వస్తున్నాయి గైస్. ఓకే, మార్నింగ్ అయితే ఇప్పుడు 6:30, 7 అయింది. ఇంకా లేట్ చేయకుండా వీడియో ఏంటో చెప్పేస్తాను. నాకు చాలా స్పెషల్ డే ఈరోజు. ఏంటి అంటే చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఇది కరెక్ట్ టైం అని నేను ఇంకా వీడియో షూట్ చేద్దాం, సో దట్ అందరికీ తెలుస్తుంది కదా అని చెప్పి ఇంకా వీడియో అయితే షూట్ చేస్తున్నాను. అది ఏంటంటే నేను ఇట్స్ బీన్ 1 month మేకప్ ఆర్టిస్ట్ కోర్స్ నేర్చుకుంటున్నాను. ఇట్స్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, సో ఇప్పుడు కుదిరింది ఆ స్లాట్కి. నేను వెళ్తున్న స్టూడియో ఇయర్లీ వన్స్ మాత్రమే వాళ్ళు ఇట్లా క్లాసెస్ కోర్స్ అనేది పెడతారనమాట. సో సెప్టెంబర్లో స్టార్ట్ అయింది. సో ఇది అయిపోయిందనమాట. 1 month అప్పుడే అయిపోయింది. సో ఈరోజు సర్టిఫికేషన్ డే. ఇంకాసేపట్లో నేను అఫీషియల్లీ మేకప్ ఆర్టిస్ట్ అయిపోతాను అనమాట. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ చాలా ప్రాక్టీస్ కూడా చేయాలి నేను. అండ్ ఆఫ్టర్ దాట్ ఆల్ నేను ఫుల్ ప్లాన్డ్గా అన్నీ ప్రిపేర్ చేసుకొని చేశాను అనమాట ఇదైతే మేకప్ ఆర్టిస్ట్ కోర్స్ అనేది. సో బై ద వే నేను జాబ్ కూడా క్విట్ చేసేసాను. ఇట్స్ బీన్ 5 months అనుకుంటా నేను జాబ్ క్విట్ చేసి. అస్సలు స్ట్రెస్డ్, ఆ టాపిక్కి తీయాలనిపించట్లేదు యాక్చువల్లీ. అంత స్ట్రెస్ ఉండే నేను జాబ్ చేస్తున్నప్పుడు. అయితే తిండి ఉండేది కాదు, నిద్ర ఉండేది కాదు. రొటేషనల్ షిఫ్ట్స్ అనమాట. అది కూడా ఫుల్ డే కాదు, యూనో లైక్ నైట్ అంతా కాదు, 1 వరకు. 1 అప్పుడు ఇంటికి రావడం, మళ్ళీ పడుకొని 11కి 12కి లేచి తినడం, అది చాలా హెక్టిక్. అసలు నాకైతే చాలా ఇబ్బంది పడ్డాను. సో ఇట్స్ ఓకే, 2 years అయితే నేను జాబ్ చేసిన గైస్. ఇంకా చాలే, ఇంకేదైనా చూసుకుందాం, ఇంకా హెల్త్ పాడైపోతుంది అని చెప్పి ఐ టుక్ దిస్ బిగ్ డెసిషన్ టు బికమ్ అ మేకప్ ఆర్టిస్ట్. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఆల్సో. నాకు ఇష్టం, మనకి ఇష్టమైన పని చేయాలంటే చాలా ఎక్సైటెడ్ ఉంటుంది కదా, అట్లా అనమాట. నాకు చాలా ఎక్సైటెడ్గా నేను జాయిన్ అయ్యాను. అండ్ ఇట్స్ కేమ్ ట్రూ యాక్చువల్లీ. అండ్ ఇట్స్ హ్యాపెనింగ్ నౌ. అండ్ టుడే సర్టిఫికేషన్స్ ఐఎమ్ సో హ్యాపీ. సో లైక్ వాట్ ఐ ఈట్ అండ్ వాట్ ఐ డూ ఇన్ మై వ్లాగ్ అన్నట్టు, ఇన్ మై డే అన్నట్టు నేను షూట్ చేద్దాం అనుకుంటున్నా, జస్ట్ లైక్ దాట్. సో ఇప్పుడు లేచాను కదా, సో బేసికలీ ఏ డే ఇన్ మై లైఫ్ అట్లా ఈరోజు చేద్దాం అనుకున్నాను. సో దట్ సర్టిఫికేషన్ కూడా మీకు చూపించవచ్చు అని చెప్పి. సో ఇప్పుడే లేచాను అనమాట. ఫాస్ట్గా Hey guys, so I'm done with everything. So నేను బ్రేక్ఫాస్ట్ చేసేసాను, దీపం పెట్టేసాను. అండ్ I'm getting ready to go to the most craziest person birthday ఈరోజు. లైక్ నా బెస్ట్ ఫ్రెండ్. సో బెస్ట్ ఫ్రెండ్ అవి అలా అనవసరం లేదు, ఎందుకంటే షీఈ్ లైక్ మై క్రైమ్ పార్ట్నర్. షీఈ్ 3 years old గర్ల్. సో ఇప్పుడు 3rd birthday అనమాట తమ్మి. సో అక్కడికి వెళ్ళి కొంచెం విష్ చేసి వచ్చేద్దాం అని అనుకున్నాను అనమాట. సో మీన్ వైల్ నేను సన్ స్క్రీన్ రాసుకున్నాను అండ్ లిప్స్టిక్ రాసుకుంటాను.
నేను వితౌట్ లిప్స్టిక్ ఎక్కడికి వెళ్ళను గైస్. సో ఈ యాక్ని మార్క్స్కి ఒక సిరమ్ యూస్ చేస్తాను అండ్ దెన్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ యాజ్ కామన్. సో ఇప్పుడైతే తను విష్ చేయడానికి వెళ్దాం. అది ఫుల్ కర్ల్స్ వేవియో అనాలో తెలియదు, బట్ ఎస్ దిస్ ఇస్ మై హెయిర్. సో నేను ఎప్పుడు నా గో టు హెయిర్ స్టైల్ అనమాట ఇది. ఎక్కడికి వెళ్ళినా ఐ యూస్ టు క్లిప్ హియర్, లైక్ ఎలా ఉన్నాయి చేసిన మెస్సీ లాగా. యాక్చువల్లీ వాళ్ళు గుడికి వెళ్ళారు, ఇంకా నేను ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తున్నాను. సో దట్ నాకు కొంచెం టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పి 11 కల్లా స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు 10:25 అయిపోయింది. 11 కల్లా 11:15 కల్లా స్టార్ట్ అవుతాం. మీరు సంతోషం చూస్తాడు. వాళ్ళు వచ్చేసరికి టైం పట్టేలా ఉంది. ఎందుకంటే నేను రెడీ అయిపోతే బెస్ట్, రెడీ అక్కడ నుంచి డైరెక్ట్గా స్టూడియో వెళ్ళిపోవచ్చు. సో నేనైతే నా యాక్టింగ్ మార్క్స్ని కవర్ చేస్తున్నాను. లెట్స్ గో టు స్టూడియో. హాయ్. స్టర్ ఎక్కువ చాలా. ఇదే మా ఇల్లు గైస్. మా మామిడి చెట్టు మాది కాదు, మా ఇంటి ఎదురు ఉంటుంది. మామిడి అంటే తంతారు ఎదురుంటారు. హ్యాపీ బర్త్డే రియా. థ్యాంక్ యూ మానత్తాను. హ్యాపీ బర్త్డే రియా. ఇచ్చుడు స్మైల్ చెయ్యి. ఐ లవ్ యూ. నాకు పెట్టు. ఆగు. నాకు ఇస్తావా రియా? ఇచ్చి రియా, ఇది ప్లీజ్ ఇచ్చి అమ్మ ప్లీజ్. ఇవ్వా మేకప్స్ ఇస్తాను. ఇచ్చి అమ్మ పాపం కదా, నాకు లేదు చూడు, నాకు లేదు. ఇచ్చి ఇంకా అలా రియాకి విష్ చేసి మేము ఇంకా స్టూడియోకి స్టార్ట్ అయిపోయాం. అప్పటికే రష్గా ఇంకా నేను అలా రియాతో ఆడుకుంటూ అలా ఉండిపోతానని చెప్పి ఇంకా సంతోష్ స్టార్ట్ అవ్వాలి, టైం అయిపోయింది అంటే ఇంకా అక్కడ నుంచి రష్గా ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ కొంచెం వెదర్ కూడా కొంచెం బాగానే ఉంది. సో ఇంకా అలాగా వి స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. చాలా ఎక్సైటెడ్ ఉండే యాక్చువల్లీ. బేసిక్గా పెద్ద ప్లాన్స్ ఏమీ లేకుండే. వెళ్ళగానే సెల్ఫ్ గ్రూమింగ్ చేసుకోవాలి, లైక్ ఫొటోస్ తీసుకుంటాం కదా, వీళ్ళు మేక్ ఓవర్ అని చెప్పి మాకు మేము రెడీ అయిపోతున్నాము. ఇంకా వెళ్ళేసరికి చాలా వరకు వచ్చిన వాళ్ళందరూ స్టార్ట్ చేశారనమాట వాళ్ళకి సెల్ఫ్ మేకప్. సో నేను ఇంకా అలాగా అక్కడ కాసేపు వీళ్ళతో ముచ్చట్లు పెట్టి తర్వాత ఇంకా నేను కూడా స్టార్ట్ చేసినాను. ఇంకా లైట్ సింపుల్ మేకప్ వేసుకున్నాను, విచ్ ఈజ్ లైక్ పార్టీ మేకప్ వేసుకున్నాను అనమాట నేను. ఇంకా ఎక్కువ ప్రోడక్ట్స్ కూడా ఎక్కువ యూజ్ చేయలేదు. అండ్ ఇంకా హెయిర్ స్టైల్కి నాకు అక్కడ ట్రైనర్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర హెల్ప్ చేసుకున్నాను అనమాట. దీన్ని నా ఫ్రెండ్. సో నేను వీడియో తీస్తుంటే కొంచెం అలా చేస్తుంటే ఇంకా అలా వీడియో తీస్తున్నాను. అండ్ ఇంకా పేమ్ అనమాట తన పేరు, పేమ్ ఆర్ సంథింగ్, పేమ్. తనకి ఇంకా నేను హెయిర్ వేయమంటే ఇంకా తను కొంచెం కర్ల్స్ చేస్తుంది కిందన. సో నేను ఫస్టే హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తున్నాను కాబట్టి ఇంకొంచెం ఈజీ అయిపోయింది అనమాట తనకి కూడా. లాస్ట్లో కర్ల్స్ చేసేసుకున్నాము. ఇంకా అంతా రెడీ అయిపోతున్నారు. ఇంకా మాకు ఫుల్ హడావుడి ఉండే అనమాట స్టూడియోలో.
అందరికీ అందరూ హెల్ప్ చేసుకుంటూ ఒకరికొకరు హెయిర్ చేస్తూ ఒకరికొకరు లిప్స్ అని ఒకరు ఐబ్రోస్ అలా హెల్ప్ చేసుకున్నాం అనమాట. సో ఇదైతే నా ఫైనల్ లుక్ అండి. కొంచెం సింపుల్గా నీట్గా రెడీ అయ్యాను అనిపించింది. అండ్ దాన్ని ఇంకా స్టార్ట్ చేశారనమాట సర్టిఫికేషన్స్ ఇవ్వడం. దానికంటే ముందు మాకు ఉంటారు కదా ట్రైనర్, ఆయన కొంచెం ఎక్స్ప్లెనేషన్ లైక్ బిజినెస్ ఏంటి, ఎలా ఉంటుంది మార్కెట్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట కాసేపు. అండ్ దెన్ సర్టిఫికేషన్స్ ఇష్యూ చేశారు. ఇష్యూ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరు చెప్తుంటే నాకు ఇంకో ఎమోషనల్ అన్నాను అనేసరికి యూట్యూబ్లో పెట్టాలని చెప్పి వెర్టికల్గా తీయొద్దు, హారిజాంటల్గా తీయు అని చెప్తాను అనమాట వాళ్ళకి. అండ్ మీడియం స్టోరీ చాలా క్యూట్గా ఉంటుంది. అండ్ దెన్ ఇంకా మాకు ఉంటారు కదా ట్రైనర్స్, హెల్పర్స్, అట్లా వాళ్ళందరితో కూడా సెల్ఫీస్ ఫొటోస్ దిగుదామని చెప్పి ఇంకా అక్కడ అందరినీ రమ్మన్నాం చెప్తుంటే కొంచెం బాధగా కూడా ఉండే యాక్చువల్లీ. ఎందుకంటే అయిపోయింది కదా 20 డేస్లో బాగా చాలా వరకు. ఇంకా మా గ్యాంగ్ మొత్తం ఫొటోస్ తీసుకుందామని చెప్పి మొత్తం స్టూడియోలో ఉన్న వాళ్ళందరం కలిసి ఫొటోస్కి స్కిల్స్ ఇస్తున్నాం అన్నమాట. సో ఇలా అయింది గాయ్స్ నా సర్టిఫికేషన్. నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ లాస్ట్లో కొంచెం పని ఉన్న వాళ్ళు మోస్ట్లీ వెళ్ళిపోయారు. అండ్ దెన్ లాస్ట్లో ఇంకా మా చీఫ్ అందరం డాన్స్ చేద్దామంటే డాన్స్ చేసామన్నమాట లాస్ట్లో. లైక్ నేను ఇంకా ఫ్రెండ్ ఇద్దరమే ఉన్నాము, ఇంకా చాలామంది ఉన్నారు. బట్ మాతో నేర్చుకున్న వాళ్ళైతే మోస్ట్లీ వెళ్ళిపోయారు. మేము ఉండేసరికి శ్రీలీల, మహేష్ బాబు అని చెప్పి ఫుల్ కామెడీగా డాన్స్ చేస్తున్నాం అనమాట. సో అతనికి అయితే తెలుగు రాదు కదా, సో అతనికి కుర్చీని మడత పెట్టి సాంగ్ అయితేనే కావాలన్నారు. సో ఇంకా ఆ సాంగ్ పెట్టామన్నమాట. సాంగ్ పెట్టేసరికి ఇంకా ఫుల్ డాన్స్ చేసినాం, మా ముగ్గురమే చేసినాం. ఆ తర్వాత మళ్ళీ ఉంటారు కదా ట్రైనర్స్, వాళ్ళని కూడా పిలిస్తే వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు అనమాట. నెక్స్ట్ క్లిప్లో మీరు చూడొచ్చు. వాళ్ళు కూడా చాలా మంచిగా అయిపోయింది గైజ్. నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా వీళ్ళు కూడా జాయిన్ అయ్యి ఫుల్ ఫన్ చేశారనమాట. చాతల బండి వేద్దామంటే ఇంకా అది కూడా స్టార్ట్ చేసాము. చాలా బాగా అయిపోయింది లాస్ట్ మూమెంట్లో. అండ్ వీ ఎంజాయ్డ్ అ లాట్ యాక్చువల్లీ. అతనికి స్టెప్స్ నేర్పిస్తున్నాము, చేపిస్తున్నారు. అతను కొంచెం ఈ స్టెప్ని అయితే ఫుల్ కామెడీ చేస్తుంది అనమాట. అది ఎక్సర్సైజ్లా ఉంది, ఐ కాంట్ డూ దిస్, బెల్లీ తగ్గిపోతుంది నేను రోజు ఇట్లా చేస్తే, అది ఇది అని చెప్తున్నారు అనమాట. సో ఇది గైస్ వీడియో. ఏ డే ఇన్ మై లైఫ్లా చేద్దాం అనుకున్నాను, కానీ నేను కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాను. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో నేను ముందుకు వస్తూ ఉంటాను. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. విల్ మీట్ యూ నెక్స్ట్ వ్లాగ్.